హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ వ్లాగ్స్. ఈరోజు కంద కోడిగుడ్డు పులుసు కర్రీ చేయబోతున్నామండి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి కంద, ఇది నీట్గా ఇదంతా చాక్తో చిక్కేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా కంద ముక్కలు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎంత నీట్గా క్లీన్ చేసాను చూడండి. ఇవి సాల్ట్ వేసి 3 times 4 times వాష్ చేయాలండి, లేకపోతే దురద ఎక్కువ అంటారు కందకి. ఇప్పుడు ఇవి ఎగ్స్ 10 minutes బాయిల్ చేసుకుందాం. పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వీట్ ఎక్కాక కొంచెం పసుపు వేసుకోవాలి. ముందుగా ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. మెంతులు, ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి. ఇవి ఉల్లిపాయ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ చింతపండు. ఇలా చూడండి, పులుసు ఇలా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న కంద ముక్కలు, ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుద్దాం. ఎగ్స్ కంద ముక్కలు బాగా పులుసు దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుందాం. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం. సాల్ట్ ఉప్పు చూసుకుని సరిపోతే వేసుకోండి. ఎంతో టేస్టీ అయినా కంద కోడిగుడ్డు పులుసు చాలా బాగుందండి. ఇది కనీసం 1 monthకి ఒకసారి చేసుకున్నా హెల్తీగా ఉంటారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. కర్రీ టేస్ట్ మనకి సూపర్ అదిరిపోయిందండి. ఇది ఈ రెసిపీ తెలిసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో ఇస్తాను, తెలియని వాళ్ళైతే చేయండి.